నలుగురు పెద్దలు సంఘము అనే ఆలోచన కూడా బలీయమైన రీతిగా ఉంది. ఇది సంఘము అనడానికి కొన్ని విషయాలు గత పాఠంలో చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు అనగా మలినమైన ఈ వస్త్రాలను యేసు ప్రభు వారి రక్తంలో ఉదుక్కొని తెల్లనివిగా చేయబడ్డారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూసినట్లయితే, కెంపు వలె ఎర్రనివైన మన పాపములు ఎర్రగా ఉన్నప్పుడు కూడా ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మన యొక్క జీవితాలు పునీతం చేయబడి తెలుపు చేయబడతాయి కదూ. ఎర్రటి రంగులో, ఎర్రటి రక్తంలో మన వస్త్రాలు ముంచితే ఎర్రగా కావాలి. కానీ దానిలో గొప్పతనం ఏమిటనగా, యేసయ్య రక్తంలో ఉదక స్నానం చేయబడిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధమైన తెలుపు జీవితాన్ని కలిగి ఉంటారు. ఈ తెల్లని వస్త్రాలు నీతిని, పరిశుద్ధ